నేను రేపంతా మంచోడుగా ఉంటే గనక మీ నిజ స్వరూపాన్ని నాకు చూపించగలరా? ఎలా? ఈ ఫోటోల్లో 10 తలలు 20 చేతులతోటి స్వాములు ఉంటారు కదా, ఆ విధంగా మీరు మీ రూపాన్ని చూపించగలరా? 10 తలలు చూడాలంటే నువ్వు సింబు సినిమా చూడాలి. ఏమిటరా ఈ వేతనా? సరే, నా నిజ స్వరూపాన్ని చూపిస్తాను. నువ్వు తట్టుకోగలవా? ముందు చూపించు, తర్వాత తట్టుకుంటానో లేదో చూద్దాం. ఎలుక పైన ఊరేగుతా, ఎల్లలో కమ్ములు తిరుగుతా నేను. మీరు చెప్పిందంతా కన్ఫర్మే కదా? మళ్ళీ మీరు మాట మార్చకూడదు. రే, నేనేమన్నా మీలాగా? నేను చెప్పింది గుర్తుందిగా? ఎవరిని మోసం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, ఓ నలుగురికి మంచి చెయ్యి. అవన్నీ చేస్తాం, కానీ ఒక కండిషన్. ఏంటి? ఆ రూపాన్ని నా కళ్ళ ముందు చూపించాలి. అర్థమైందా? నువ్వు ఎవరితో డీల్ వేస్తున్నావో తెలుసా? నా గురించి తెలుసుకోవాలంటే నేను చెప్పింది చెయ్యి. సరే, నన్నెందుకు ఈ చోటుకి తీసుకొచ్చారు? నేనేమో నన్ను ఒంటరిగా తీసుకొచ్చి కథం చేస్తారనుకున్నాను. వై దిస్ ప్లేస్? ఎరా, మీరే కదా నేను అన్ని చోట్ల ఉంటాను అంటూ ఉంటారు. ఇలాంటి మిల్లు దగ్గర ఉంటానా ఏంటి? ఓ, ఇక్కడ నుంచి చాలా ఏళ్ళ క్రితమే వెళ్ళిపోయారనుకుంటా. ఈయన కూడా కనిపించట్లేదు. ఇదిగో. ఎరా గణేష్, ఎవరినో వెతుకుతున్నావంట, కనిపించారా? పారిపోయింది కదా, దాన్నే వెతుకుతున్నాను. వస్తావేంటి? పోరా. నిన్ను అడిగాను చూడు. అలా 4 ఇడ్లీలు, 2 దోశలు, ఒకే ఒక పొంగలు. అలా ఓ అట్టిగల. అంటే ఒరిజినలేనా? వచ్చి లాగి చూడు. అన్నా 2 టీలన్నా. రే, ఎవడ్రా వాడు? ఇంతకు ముందే నీ అకౌంట్ లో చాలా బాకీ ఉందిరా. తినడం కోసమే బ్రతికేవాడిని తీసుకొచ్చావేమిట్రా? ఇలా మాట్లాడడం బట్టే నీకు వ్యాపారం కావడం లేదు, అర్థమైందా? వాడు చిన్నాన్న కొడుకు. వాడికి నేను ఒక పని కాదు వాడి దగ్గర పని అడుగుదామని వచ్చాను. వీడెప్పుడు ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ముంచేస్తాడు. వీడు ఎంత బాకీ ఉన్నాడో తెలుసా? 2400. నువ్వు ఇస్తావా? నేనెలా ఇస్తాను? నీకు బుద్ధుందా? ఒరే, అప్పులు చేసి మరి తింటున్నారు కదా, ఎలా గొంతులకు దిగుతుందిరా? ఇదిగో అన్నా, పాత జోకే, కాస్త అడ్జస్ట్ చేసుకో. పాత బాకీని చెల్లించారా? వాడు తింటున్న అట్టిపడతో కలిపి. రేపు ఖచ్చితంగా. రేపు ఇచ్చేస్తావు నువ్వు? ఇచ్చేస్తావా? ఒట్టు కూడా వేసేసామే. చెప్పినట్టు వాడుతున్నా ఇప్పించరా? ఏంటి వీడు మాట మాటికి వినాయకుడిని చూస్తున్నాడు? వినాయకుడిని అప్పడుగుతాడా ఏమిటి? ఏంటి అట్టుబడి తిన్నవాడు కనిపించట్లేదు? వ్యాఖ్య 1. ఇతరుల సృష్టిని అవమానించద్దు, ఇతరుల వస్తువులపై ఆశపడద్దు, ఇతరుల పెళ్ళాలపై కూడా ఆశపడద్దు. ఇవన్నీ చెప్తే ఎవరు వింటున్నారు? ఇదే చేస్తానని మొండుపట్టు పడుతున్నారు. మారమంటే మారడం లేదు, ఇదే జనరేషన్ అంటున్నారు. వచ్చేసాడు భాషాబాయ్. టీ కొట్లో మాయమైనప్పుడే అనుకున్నాను ఇక్కడే ఉంటారని. మామూలుగా దేవుడు భోజనం పెడతాడు, నువ్వు రాగానే నా భోజనానికి ఎసరు పెట్టావు కదా. నేనెక్కడ పెట్టాను? నైట్ 12 వరకు మంచివాడిగా ఉంటానో తప్పైపోయింది. మనీ అన్న ఆయన నాకు ఎప్పుడు డబ్బులు ఇస్తావని అడిగారు. నేను 2 వారాల తర్వాత ఇస్తానని నిజం చెప్పాను. అయితే ఇప్పుడు రాకు, 2 వారాల తర్వాత రా అన్నారు. ఓహో, అయితే ఇన్నాళ్ళుగా నువ్వు అబద్ధం చెప్తుంటే వాళ్ళు నమ్మారు. ఒకే ఒక నిజం చెప్పావు, వాళ్ళు నమ్మలేదు. అవును, నువ్వు దేవుడా పోతుమా? తుమ్మితే కనపడకుండా పోతావు. నా కంటికి మాత్రమే కనిపిస్తారా, అందరికి కనిపిస్తారా? నేను మిస్టర్ ఇండియాలో అనిల్ కపూర్ నీ కంటికి మాత్రమే కనిపిస్తాను. పోరా. సరే, నేనేమనుకున్నానంటే మనం ఏదో పెద్ద విఐపి అనుకుంటా, మీరు నా కళ్ళకి మాత్రమే కనిపిస్తున్నారు అని అనుకున్నాను. విఐపి మాత్రమే కాదు, గేట్ లో చివరిగా ఒకటి నిలబడతాడు చూసావా, వాడికి దేవుడు ఒక్కడే. ఆకరించిందండి, వాళ్ళే మాట్లాడుతున్నారు. సరే, ఆఖరిగా మీరు నాకు ఒకటి చేయాలి. డబ్బు అడక్కరా, డబ్బు అడిగే మిషన్ నా దగ్గర లేదు. అదంతా ఉండదని తెలుసు, మీరు ఒకరిని నమ్మించాలి. ఏమంటున్నావురా?